సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. తిరుమల శ్రీవారి ఆలయంలో నిబంధనలను ఉల్లంఘించడం సర్వసాధారణమైపోయింది. పారకమణి లెక్కింపులో చేతివాటం, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం, వెంకటేశ్వర గో సంరక్షణశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వందలాది గోవుల మృతికి కారణమవ్వటం, ఇటువంటివి తప్పిదాలు పదే పదే జరగటంపై గోవిందుడు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లటం కలకలం రేపుతుంది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయం గోపురంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానం వెళ్ళింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్లో రికార్డ్ చేశారు. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరటం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని గతంలోనే పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రం ఈ నిబంధన అమలు చేయటం వీలు కాదని తెలిపింది. శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెప్తున్నప్పటికీ తరచూ స్వామి ఆలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు వెళుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవటం లేదు. దీనిపై శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత 2-3 ఏళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన సందర్భాలు ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.